6 గంటల తర్వాత మళ్ళీ ఇంకొక 6 నుంచి 8 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి ఇష్యూ. ఇటువంటి కీలకమైన పాయింట్ని మరి ఇంత పెద్ద మేధావులు ఉన్నాము, ఇంత పెద్ద మరి పబ్లిక్ ఇంటలెక్చువల్స్ గైడ్ చేశారు మమ్మల్ని మా రీసెర్చ్లో అని చెప్తున్నటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఏ విధంగా దీన్ని ఏదో అక్రమైన ఓట్లు అన్నట్టు, లేని ఓట్లు అన్నట్టు ఎలా చిత్రీకరిస్తారు? అది దానివల్ల ఎంత పొరపాటు జరుగుతుందో మొత్తం లెక్కలో అందరికీ తెలుసు. క్యూలో ఉంటే ఎంతసేపు అయినా సరే ఆ ఓటింగ్ జరుగుతూనే ఉంటుంది. క్యూలో ఉన్న వాళ్ళ మొత్తం కూడా అందరూ ఓటు వేసే వరకు ఈ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు 80.66% అయింది. కొన్ని చోట్ల చాలా ఎక్కువైందని చెప్పి కూడా ఆ రోజున, ఇది మే 15వ తేదీన హిందూలో వచ్చిన వార్త, ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 87.06% అయింది. ఆ స్థాయిలో అయినాయి అని చెప్పి అదే రోజు అప్పుడే వచ్చినాయి. అంటే మే 13న జరిగిందనుకోండి, 14, 15వ తేదీల్లో ఈ వార్తలన్నీ వచ్చినాయి. ఉదాహరణకి మే 14వ తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త చూడొచ్చు మీరు. టైం ఇది 5:07 మే 14వ తేదీ. ఏపీ రికార్డ్స్ 75% ఓటర్ టర్న్అవుట్ ఇన్ ఎల్ఎస్ అసెంబ్లీ పోల్స్ టిల్ 6 PM. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మే 13వ తేదీన ఎన్నికలు జరిగిన రోజునే 6 గంటల వరకే 75% ఓటర్ పర్సంటేజ్ నమోదైంది, ఓటర్ టర్న్అవుట్ నమోదైంది 6 గంటలకే అని చెప్తోంది టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ. అంటే 6 గంటల తర్వాత ఇంకా చాలామంది వేశారు కాబట్టి మరొక 5-6% ఆ తర్వాత నమోదు కావటం పెద్ద విచిత్రం ఏమీ లేదు అందులో. అదేవిధంగా కింద మరొక వార్త చూడొచ్చు మీరు. ఇది ఎప్పుడు? మే 15వ తేదీ. అంటే 11వ తేదీన మనకి పోలింగ్ జరిగితే 17వ తేదీన ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల అధికారి చెప్పారు. ఏం చెప్పారు? పోల్ పర్సంటేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మే గో అప్ టు 81. కరెక్ట్గానే చెప్పాడు ఆయన. 81% వరకు వెళ్ళొచ్చు అన్నాడు. 80.66% పెరిగింది యాక్చువల్గా, పోస్ట్ ఓటింగ్ కాకుండా. కాబట్టి ఇందులో ఎవరికి తెలియకుండా ఏదో సీక్రెట్గా ఏమి జరగలేదు. పబ్లిక్గా కనీసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి క్లియర్గా తెలుసు ఏం జరుగుతోందో. ఎప్పటికప్పుడు టీవీలో వార్తలు వస్తున్నాయి, పేపర్లో వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఎన్నికల సంఘం CEO ముఖేష్ కుమార్ మీనా కూడా ఇంత స్పష్టంగా ప్రకటించాడు. కాబట్టి ఇందులో ఏ రకమైనటువంటి సీక్రసీ కూడా లేదు. సో దీన్ని బట్టి మనకి వస్తున్న క్వశ్చన్స్ ఏంటి? మీరు ఏమంటున్నారు? డిస్క్రిపెన్సీ ఉంది, ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడినాయి, చివరికి లెక్కేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే మనం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 1145 లీస్ట్ ఒక కాన్స్టిట్యున్సీలో, హయ్యెస్ట్ ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఏపీలో 7928. కానీ గమ్మత్ ఏమిటంటే ఎక్కడా కూడా మార్జిన్ లేక మెజారిటీ వేలకి తక్కువ లేదు. ఏది? ఎన్డీఏ భాగస్వాములు అంటే టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వాళ్ళు గెలిచినటువంటివి తీసుకుంటే మీరు ఇంతకుముందు మనం చూసాం, వాళ్ళు ఓటింగ్ పర్సంటేజీ 7 అని చెప్పి ఇచ్చారు కదా, ఆ 7 కూడా ఎంత తేడా ఉంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. మనం దాని ప్రకారం చూద్దాం. దాని ప్రకారం చూస్తే కూడా మీకు పర్సంటేజీ చాలా కనిపిస్తుంది. ఉదాహరణకి ఒంగోలులో ఇది 50,199 తేడా. కానీ మీరు ఎర్రర్ ఎంత వచ్చింది? మ్యాక్సిమం వచ్చింది 7,000. మ్యాక్సిమం ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వచ్చినటువంటి తేడా 7,000. మినిమం ఏమో 1,100 రేంజ్లో ఉంది. కాబట్టి ఒంగోలులో వచ్చింది 50,000, మిగతా చోట్ల ఇంకా ఎక్కువ వచ్చింది. కర్నూలులో 1,11,000, నంద్యాలలో 1,11,000, హిందూపూర్లో 1,32,000, నసరాపేటలో 1,59,000, ఏలూరులో 1,81,000, అనంతపూర్లో 1,88,000. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? ఒకవేళ ఆ ఎర్రర్ని తీసుకున్నా కూడా, పరిగణలోకి తీసుకున్నా కూడా ఏమీ ఫరక్ పడదు, దాని ప్రభావం ఎక్కడ ఏమీ పడదు. ఎందుకంటే ఆ స్థాయిలో మార్జిన్స్ ఉన్నాయి, ఆ స్థాయిలో మెజారిటీ వచ్చింది. ఒక పాయింట్. రెండవది, ఓవరాల్గా చూసినప్పుడు 12.54% హైక్ చేశారు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ని అని చెప్పడం ద్వారా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ వారి కంక్లూజన్స్, వాళ్ళు వచ్చిన నిర్ధారణ పూర్తిగా తప్పు, మిస్లీడింగ్, అది మిచ్యువస్, అది టెండెన్షియస్, స్వీపింగ్, నాట్ బేస్డ్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ. ఎందుకంటే 6 గంటలకి క్లోజ్ అయిందని మీకు మీరే ఎజ్యూమ్ చేసుకొని 6 గంటల తర్వాత జనం ఓటేస్తే ఆ ఓటుని పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికల సంఘం వారు 12.54% అనగా 49 లక్షల ఓట్లను అదనంగా చేర్చారు.
ఏపీ లెక్కల్లో అని చెప్పటం నిజంగా దురదృష్టకరం. అది ఏమాత్రం కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. అది కంప్లీట్గా మిస్లీడింగ్. తర్వాత స్టోలెన్ ఎలక్షన్ అన్నారు. అంటే ఇదంతా నిజమన్నట్టుగా వాళ్ళకి వాళ్ళే భావించి, కాబట్టి ఈ ఎన్నికల ఫలితాన్ని దొంగిలించారు ఎన్డీఏ వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా పూర్తిగా మిస్లీడింగ్. అది తద్వారా అనవసరమైనటువంటి అనుమానాలు రేకెత్తించడం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, టీడీపీ గెలిచినటువంటి 7 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీకి రావాల్సింది అనేటువంటి ఇన్యూఎండో అనేటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడడం, దానివల్ల టీడీపీ లెజిటిమేట్గా వాళ్ళు గెలుచుకున్న సీట్ల మీద అనుమానాలను రేకెత్తించడం. ప్రజలు వాళ్ళకు ఓట్లు వేస్తే, ప్రజలకు ఓట్లు వేసి గెలిపిస్తే ఆ గెలిపించిన దాని మీద అనుమానాలు రేకెత్తించే విధంగా తప్పుడు ప్రాతిపదిక మీద, అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, తప్పుడు ప్రాతిపదిక. ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నారు? 12.54% ఓట్లు అదనంగా లెక్కించింది ఎన్నికల సంఘం అని. అది క్లియర్గా కాదు, మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పోలింగ్ పర్సంటేజ్ 80.66% అని వాళ్ళు ముందు నుంచి మొత్తుకుంటున్నా చెప్తూనే ఉన్నారు. ఆ రోజు 6 గంటల వరకు మరి మీరు చెప్పినట్టు యాక్చువల్గా 75% అన్నారు వాళ్ళు, మీరు చెప్పినట్టు 68% అనుకోండి. ఎంతైనా కూడా అది ఆ రోజు 6 గంటల వరకే మీరు చెప్పేది. 6 గంటల తర్వాత మీరు లెక్క తీసుకోకపోవటం అనేది అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కదా. ఏ ప్రాతిపదిక మీద 12.54% లేక 49 లక్షల ఓట్లు అదనంగా చేర్చారని అంటారు? ఈ విధంగా వీళ్ళు అనుమానాలు రేకెత్తించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఓటింగ్ పర్సంటేజ్ని మ్యానిపులేట్ చేసి 79 సీట్లని దేశవ్యాప్తంగా గెలుచుకున్నాయి అని చెప్పడం ద్వారా ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు రేకెత్తించే విధంగా ఓట్ ఫర్ డెమోక్రసీ రిపోర్ట్ ఉన్నది. సో దీన్ని లోతుగా పరిశీలించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఏదైతే అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను లోతుగా పరిశీలించాను. మిగతా చోట్ల కూడా ఇదే ప్రాతిపదిక వీళ్ళది. ఎందుకంటే ఏపీలో హయ్యెస్ట్ 12.56% ఉన్నది అని చెప్పారు. మిగతా చోట్ల ఎంతో కొంత, తెలంగాణలో చూసాం కదా 4.something 4.5% వరకు తేడా వచ్చింది అన్నారు. ఈ తేడా నిజమైన తేడా కాదు. ఇది నిజంగానే ప్రజలు వేసిన ఓట్లవి. వాటిని ఆ రోజున ఎన్నికలు జరిగిన రోజున 6 గంటల తర్వాత వేసిన ఓట్లని వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఈ విధంగా మిస్లీడ్ చేస్తున్నారు ప్రజల్ని అని చెప్పి మనకు అర్థమవుతోంది వీళ్ళ రిపోర్ట్ చూస్తే. దానివల్ల ఈ రిపోర్ట్ మీద ఇన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రిపోర్ట్లో చెప్పినటువంటి అంశాలు దీన్ని బట్టి వాస్తవాలు కాదు, ఇవి గ్రౌండ్ రియాలిటీకి, క్షేత్రస్థాయి వాస్తవాలకి చాలా దూరంగా ఉంది అనేది సుస్పష్టం.